ఎందుకే ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారా? మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంక అబద్ధాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ, మీరు బిల్లా రంగం అని పదే 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 మాట్లాడుతూ ఉన్నారు. బిల్లా రంగంని ఎందుకు వాడుతూ ఉన్నారంటే, ఆ బిల్లా రంగం అనేటైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే బిల్లా రంగం కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ నీకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు, కానీ నీ నోటు ఎటువంటి వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు. అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ఏమంటాడే, కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్న గొంతు విసికి చంపండి అని అంటారు. అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి చంపమంటున్నావా? ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు 2000 రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నాం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు 4000 రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం? దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినందుకు చంపమంటున్నాం? ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? ఇదేం పద్ధతయా? ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటుంది. ఒక రౌడీగా, ఒక చిల్లరగాన్లాగా వివరించడం మానేయి. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన, మీరు హామీలు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా అని చెప్తున్నావు. ఏడ చేసినవాయను? ఇలా మేము అంటే అన్నవని విరుచుకుపడతారు. ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా, December 9th మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు ఇవ్వండి, తీసుకోండి, మేము చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇలా